చూసారు 'ఆరెంజ్' మూవీ. ఫస్ట్ టైం కొంత డిసప్పాయింట్మెంట్ కల్పించింది. సో అది ఎలా ఉంది ఏంటి అనేది అందరం చూసాము. సెకండ్ టైం అంటే రిలీజ్ అయినప్పుడు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. అండ్ అలాగే కలెక్షన్స్ పరంగా కూడా చాలా హైప్‌ని క్రియేట్ చేసింది. మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ తొందరగానే రిలీజ్ చేస్తున్నారు కదా! దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇవన్నీ దగ్గరుండి చూసుకున్న మీరు, ఈ సెకండ్ టైం రిలీజ్‌ని మీరెలా చూస్తారు? దీని పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అసలు ఈ సినిమా ఎందుకు తీశాననేది ఫస్ట్ నాకు 2010లో రిలీజ్ చేసాం. ఒక నమ్మకంతో తీసాం చరణ్ బాబు మీద, డైరెక్టర్ మీద. ఇక్కడ ఎవరిది ఫస్ట్ టైం డిసప్పాయింట్ అవ్వటానికి ఇట్ హ్యాపెండ్ అంతే. దానికి ఎవరిని నేను బాధ్యుని చేయదలుచుకోలేదు. బట్ డిసప్పాయింట్ అయిన మాట నిజమే. నాకు బాధ ఎక్కడంటే చరణ్ బాబుకి 2 సూపర్ హిట్ల తర్వాత 'చిరుత' పెద్ద హిట్, 'మగధీర' హిట్, థర్డ్ ఫిల్మ్ ఇది హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. ఏంటి బాధ్యత ఏం కాదు కానీ ఇస్తే బాగుండేది కదా. మూడోసారి నాకు ఇచ్చాడు మా అన్నయ్య గారు కళ్ళి చరణ్ బాబు హిట్స్. కానీ అప్పుడు డిసప్పాయింట్ అయిపోయాను. నాకు ఎక్కడ బాధ అంటే చరణ్ బాబుకి ఒక మంచి సక్సెస్ ఇవ్వలేకపోయాను. బట్ నాకు ఎందుకో లాస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ చేసాం. కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలోనే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వాళ్ళు, సార్ చేస్తే బాగుంటుంది సార్, 'ఆరెంజ్' మళ్ళీ రిలీజ్ చేస్తే అన్న. డిసప్పాయింట్ అయింది కదా ఫస్ట్. లేదండి, మీరు ఫార్ హెడ్ థాట్ అది, అప్పటికి అది నచ్చలేదు. 2022, 23 చేసాం. ఇప్పుడు నచ్చుతుందండి, జనరేషన్ మారిపోయింది, నచ్చుద్దండి అంటే, దీనికంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారంటే, నేను ఇంకా ఫిల్మ్ మేకింగ్ ఆపేసిన తర్వాత ఆమె మీద ఆలోచించిన. సరే, ఎవరు కదా సాయి రాజేష్ ఉన్నాడు కదా, బేబీ డైరెక్టర్, అతను, ఇంకొక ఆయన ధర్మేంద్ర అని ఒక అతను డిస్ట్రిబ్యూటరు, అలా కొంతమంది నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. సరే రిలీజ్ చేసి చూద్దామండి, మనకేం పోయేదేం ఉండదు కదా, కొంత ఖర్చు అవుతుంది, చిన్న ఖర్చు. సరే చేయమని చేసినప్పుడు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు సెకండ్ రిలీజ్కి అది కాకపోతే దానికి ఏంటంటే నేను దాన్ని ఒక ఐడియాలజికల్గా అంటే దాని సెకండ్ ఏంటంటే దాన్ని ఒక జనసేనకి నేను ఫండ్ కింద చేద్దాం అన్నప్పుడు అదొక వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ అయింది. దాంతోపాటు సినిమాని కొత్తగా చూశారు. అప్పుడు యంగ్స్టర్స్ అంటే అప్పుడు 2010లో ఒక 10 ఏళ్ళు ఉన్న కుర్రోడు ఇప్పుడు 25 ఏళ్ళ కుర్రోడు అయ్యాడు. సో వాడు చాలా మోడర్న్గా ఉన్నాడు. అప్పుడు ఒక 20-25 ఏళ్ళ కుర్రోడు ఇప్పుడు 30-40 అయిపోయి వాడికి జనరేషన్ అయిపోయింది. అప్పుడు ఒక లవ్ అంటే ఆడ మగ ప్రేమించుకుంటే లైఫ్ లాంగ్ ఒకళ్ళ కళ్ళల్లో ఒక అలా చూసుకుంటూ గడిపేస్తారనేటువంటి ఒక ఇమాజినరీ ఇది ఉంది. బట్ లవ్ చేసుకున్న ప్రతి వాళ్ళకి తెలుసు, అలాగే ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య భర్తలకు తెలుసు, లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఫీల్ అనేది కొన్ని రోజుల తర్వాత వ్యానిష్ అయిపోతుంది. సో మరి ఎలా బతకాలి అంటే కాంప్రమైజ్ అయి బతకూడదు అనేది హీరో క్యారెక్టర్. అది చాలా పట్టేసింది యంగ్స్టర్స్. మరి ఎట్లా అయిపోతుందంటే కొత్తగా రీఇన్వెంట్ చేసుకోవాలి. భార్యని ప్రేమించేవాడు 2 ఏళ్ల తర్వాత భార్య బోరు కొడుతుంది, యాజ్ వెల్ as భర్త బోరు కొడతాడు. బట్ రీఇన్వెంటింగ్, మళ్ళీ భర్తల్ని ఎలా ప్రేమించాలి, భార్యని ఎలా ప్రేమించాలి అంటే అల్టిమేట్గా లవ్ చేసుకుని పెళ్లి చేసుకునే కాన్సెప్టే కదా ఆ సినిమా. సో లవ్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు, కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూనే గడపాలి తప్ప అని క్యారెక్టర్ హీరోది. చాలా ఒక అడ్వాన్స్డ్ థాట్తో చేసిన కథ అది, డైరెక్టర్ భాస్కర్ చేసిన. నిజంగా ఒక టైం నచ్చల, 2023లో నచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎవరికో సంబడి ఈజ్ రిలీజింగ్, బట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ చేస్తామంటే నాకు ఇప్పుడు దాని మీద ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే ఆ కాన్సెప్ట్ అది ఉంది కదా. సో ఇప్పటికీ దానికి ఆడియో సూపర్ డూపర్ హిట్, దానికంటూ ప్రత్యేకంగా ఆడియన్స్ ఉన్నారు. ఓకే. సో ఈసారి ఎంత రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి డెఫినెట్గా ఎప్పుడు అంతే. ఇప్పుడు ఏదో బయట మన వాళ్ళందరూ చెప్తున్నారు బాగుంది, రెస్పాన్స్ బాగుంది,
కొన్ని అంటే ఏం పెద్ద ఎక్కువ థియేటర్స్ ఏమి ఉండవు. రీ రిలీజే కష్టం. అలాంటి సెకండ్ టైం రీ రిలీజ్ అంటే బట్ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏపీ అండ్ తెలంగాణ రెండిటిల్లో రిలీజ్ చేస్తారు. బట్ రెస్పాన్స్ బాగుంది. సో Hmm. ఫర్దర్ నాకు హ్యాపీ. అది చరణ్ బాబుకి ఒక ఫస్ట్ టైం కాకపోయినా ఒక మెమరబుల్ ఫిలిం చరణ్ బాబు కెరీర్లో అయింది. అది కొంచెం నాకు ఎక్కడో గిల్ట్ ఉండేది, ఆ గిల్ట్ పోయింది. బట్ ఆడియన్స్ కూడా తర్వాత తెలుసుకుని ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు చాలా అంటే సంతోషంగా అంటే అనిపిస్తుంది. జనరేషన్ మారిపోయింది. Hmm. జనరేషన్ ఎప్పుడైతే మారిపోయిందో కొన్ని సినిమాలు వస్తాయి. Hmm. మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారి సినిమా ఉండేది, సుడిగుండాలని ఒక సినిమా. Hmm. ఇప్పుడే డిస్కషన్, మరో ప్రపంచం ఒక సినిమా. అవి అప్పట్లో ఫెయిల్యూర్ కమర్షియల్గా, కానీ గ్రేట్ ఫిలిమ్స్. Yes. Classics మేము గా పెద్దోళ్ళు మిగిలిపోతాయి. అయిన తర్వాత ఆ సినిమాను చూసి మాకు నచ్చినాయి. Hmm. సో మారిపోతుంటుంది సినిమా డెఫినేషన్ కానీ సినిమా కంటెంట్ కానీ. ఒక టైంలో నచ్చని తర్వాత నచ్చుతుంటాయి. Yes. అవి రేర్ అయితే Hmm. అలాంటి రేర్ దీంట్లో ఆరెంజ్ కూడా ఒకటి. అరేంజ్ ఒకటి. అంటే చెప్తాం సార్, అంటే దీన్ని ఫ్లాప్ అని కన్సిడర్ చేయకూడదు కానీ క్లాసిక్స్ గా మిగిలిపోయాయనే ఇట్స్ చెప్పుకోవచ్చు. క్లాసిక్. Yes. క్లాసిక్ మంచి క్లాసిక్ గా క్లాసిక్ ఎందుకంటే ఒక లవ్ అనే కాన్సెప్ట్ని జెన్యూన్గా ట్రీట్ చేశాడు డైరెక్టర్. దానికి అద్భుతమైనటువంటి ఆడియో కూడా ఉంది. ఒక ఆడియో దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు ఆ క్యారెక్టర్ చరణ్ బాబు. Hmm. సో అది మామూలు ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. క్యారీయింగ్ ద క్యారెక్టర్ని క్యారీ చేయడం చాలా కష్టం. Hmm. చరణ్ బాబు మరి థర్డ్ ఫిలింకి అంత అద్భుతంగా క్యారీ చేశాడు. Yes. అండ్ మీరు కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద మూవీ. చరణ్ బాబుకి ఫస్ట్ రిలీజ్లో అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉన్నా సెకండ్కి వచ్చేటప్పటికి చరణ్ బాబుకు ఉన్నటువంటి ఒక క్లాసిక్ మూవీస్లో ఇది కూడా ఒకటి. సో మీరు కూడా రామ్ చరణ్ గారితో ఆ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం మాతో. అదే ఏదైతే దాని మెయిన్ కంటెంట్ ఉంటుందో ఒకే మనిషిని ఎక్కువ కాలం ఏదో ఒక టైంలో మొనాటిని వస్తుంది, కొత్తగా రీఇన్వెంటింగ్ అంటారు దాన్ని యాక్చువల్గా. సో అది ఈ క్యారెక్టర్తో చెప్పేశాడు. సో చరణ్ బాబు తోటి అక్కడ నేను ప్రొడ్యూసర్ని ప్లస్ యాక్టర్ని అవటం వల్ల ఆ క్యారెక్టర్ నాతోటి చేయించాడు అంతే. గుడ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు చరణ్ బాబుతో యాక్ట్ చేయలేదు, ఇప్పుడు సినిమాల్లోనే యాక్ట్ చేయట్లేదు కదా. ఓకే. బట్ మంచి క్యారెక్టర్ అది కూడా. నైస్ క్యారెక్టర్. యా. నిహారిక గారు మంచిగా లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ వైపు తనకి ఇంకా నాకన్నా చాలా 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 బెటర్ ప్రొడ్యూసర్. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సక్సెస్ఫుల్గా రన్ చేసింది. మొన్న ఒక సినిమా కూడా చేసింది, కమిటీ కుర్రాళ్ళు. అది కూడా చాలా బాగా రన్ అవుతుంది. అంటే తనకి మంచి జడ్జిమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం తను ప్రొడక్షన్ ఎలా చేయాలో కూడా తనకి ఎందుకు వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ దట్ తెలియదు. చిన్న ఏజ్ తనది. చిన్నప్పుడు నేను ఆరెంజ్ అప్పుడు కూడా తను ప్రొడక్షన్ వచ్చి ఇంట్రెస్టింగ్ చూసి ఎందుకమ్మా అది వస్తున్నాను చిన్నపిల్లది నాకు ఇష్టం ఏదో పిల్లలు అట్లా మాట్లాడతారు కానీ ఐ అండర్స్టిమేటెడ్ హార్. ప్రొడక్షన్ బాగా చూస్తాను. బట్ తను స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారా? చెప్తుంది ఎప్పుడైనా, ఓకే. చెప్పింది బేసిక్ థాట్ చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నా ఒపీనియన్ని యాక్సెప్ట్ చేస్తారు నేను ఎప్పుడు అనుకోను. నా ఒపీనియన్ వన్ ఒపీనియన్ అంతే తప్ప నా ఒపీనియన్ వల్ల ఎస్ ఆర్ నో చేయాలా చేయకూడదు అనే డెసిసివ్ ఒపీనియన్ కాదు నాది. ఓకే. డెసిషన్ వాళ్ళదే, నేను ఓన్లీ ఒపీనియన్. సో మీరు అన్నట్టుగా ఈ జనరేషన్కి ఆరెంజ్ మూవీ చాలా కనెక్ట్ అయ్యింది, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మూవీ మళ్ళీ ఏదైనా మీకు ఎవరైనా తీసుకొచ్చి స్క్రిప్ట్ నరేట్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా? నేను ప్రొడక్షన్ మానేశాను 2010లోనే. ఇంకా ఎప్పుడు ప్రొడక్షన్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అందుకనే నిహారిక చేస్తుంది తన ఓన్ బ్యానర్లో. వరుణ్ బాబు హీరోగానే తను యాక్ట్ చేస్తాడు. ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ. ఈ సినిమాలో యాక్ట్ చేసాను, తర్వాత టీవీ సిరీస్లో యాక్ట్ చేశాను. ప్రస్తుతానికి అంతే తప్ప ఫిల్మ్ మేకింగ్లో నేను లేను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. యా డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ అనేవాడు దానికి సపరేట్ క్యారెక్టర్ కాదు, సపరేట్ ఒక గ్రామ్ ఉంది దానికి, అది నేను కాదు. బట్ స్టిల్ ఏదో బతికేసాం.